బలంగనపల్లి మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణంతో మారుమ్రోగుతుంది. ఉదయాన్నే భక్తులు వేలాదిగా తరలివచ్చి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉమామహేశ్వర స్వామికి పట్టు వర్షాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము, కుంకుమార్చన, సహస్రనామావళి, రాత్రి 12 గంటలకు లింగోద్భావ కాల ప్రత్యేక పూజలు, తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు ఈవో చంద్రుడు ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. యాగంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదం, భక్తుల వాహనాలకు టోల్ గేట్ వద్ద ఫ్రీ ఎంట్రీ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు ఈ సందర్భంగా టంగుటూరి శ్రీనయ్య మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కొరకు మజ్జిగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. रघु मनसर होता का मेरा करते यार फोटो नाना चाहिए थी ना सर सर विक्की विक्की नाना नागेश ना नमस्कार नमस्कार सर प्लास्टिक कागज ఇదిగండి సార్ పక్క జరగండి బొబ్బు కాకరే సందర్భంగా ఆ భగవంతుడిని ఉమామహేశ్వర స్వామి యాగంటి ఉమామహేశ్వర స్వాముల వారిని రాష్ట్రమంతా కూడా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి
మహాశివరాత్రి సందర్భంగా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, ఉమామహేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, ఈ 5 సంవత్సరాలలో గతంలో వెనుకబడిపోయినటువంటి ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ను మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పి ఆ ప్రభువు ఆ ఉమామహేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి అశేషమైనటువంటి భక్తులు వారందరికీ కూడా ఈ యొక్క పర్వదినాన శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే స్వామివారి సన్నిధిలో కాబట్టి రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఈ రాబోయే 5 ఏళ్ల కాలంలో ఆ ఉమామహేశ్వరి ఆశీర్వాదంతో, ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో రాష్ట్రమంతా సుభిక్షంగా